మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హరేరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఆయన గాజువాక నుండి అమరావతి వరకు సైకిల్పై ప్రయాణమయ్యాడు. ఆటో డ్రైవర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఆటో స్టాండ్ అధ్యక్షుడు నాయుడు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. గాజువాక నుండి అమరావతికి కూడా సైకిల్ యాత్ర, ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ అందరూ కూడా ఉపాధి కోల్పోవడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ తరఫున, అలాగే గాజువాక 86 ఆటో స్టాండ్ల గొలగాన అధ్యక్షుడు గారి మద్దతుతో, అలాగే రథసారథుల మద్దతు, నా తోటి ఆటో కార్మికులు అందరి మద్దతు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ మద్దతుతో కూడా ఈరోజు ఈ సైకిల్ యాత్ర మనకి స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసమే ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాను. ఇదైతే ప్రభుత్వానికి వ్యతిరేక యాత్ర కాదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించడం కోసమే ఈ యాత్ర. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఆటో కార్మికులకు ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాం సార్. అలాగే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క విన్నపం సార్. మాకు ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల ఎంతో ఉపాధి కోల్పోయాము. మాకు ఉపాధి కల్పించడం కోసమే ఈ యాత్ర తప్పితే ప్రభుత్వానికి అయితే మేమైతే వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా మీరు ఉపాధి కల్పిస్తారనే ఆశతో నేను ఇక్కడ గాజువాక నుండి అమరావతి సైకిల్ యాత్ర మా కుటుంబాలను ఆదుకుంటారనే ఆశతో మేము ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు సహకరించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్.